సీతాపురం అనే ఊరిలో తులసమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆకలిని వచ్చిన వాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతూ అన్నపూర్ణదేవిగా పేరు తెచ్చుకుని నిస్వార్థ సేవకురాలిగా జీవిస్తూ ఉంటుంది. ఒక రోజున ప్రసాద్ అనే కుర్రాడు సీతాపురం అనే ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందారపల్లికి వెళ్తూ సీతాపురం చేరుకుంటాడు. అప్పటికే చీకటి పూర్తిగా పడుతుంది. చేతిలో లాంతర్ కూడా లేకుండా రాత్రిపూట అందులో అడవి మార్గాన ఒంటరి ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ప్రాణంతో చెలగాటం ఎందుకు? ఈ రాత్రికి ఈ ఊర్లో ఎవరినైనా అడిగి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని దిక్కులు చూస్తూ ఉండగా పేదింటి తులసమ్మ ఇల్లు కనపడుతుంది. ఇక్కడేదో ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటికి వెళ్ళి ఈ రోజు రాత్రికి ఆశ్రయం ఇవ్వమని అడుగుతాను. ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు ధర్మాత్ములైతే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారు, ఆశ్రయం కల్పిస్తారు. లేదంటే మరొక ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ నెమ్మదిగా తులసమ్మ ఇంటికొచ్చాడు. తలుపు కొడుతూ, అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ మాట విని ఇంట్లో ఉన్న తులసమ్మ ఇంట్లో నుంచి బయటకొస్తుంది. ఎదురుగా 30 ఏళ్ల కుర్రాడు ప్రసాద్ కనపడతాడు. తన ఇంటికి అన్నం కోసం వచ్చి ఉంటాడని, చూడు బాబు, అక్కడ నీళ్ల గోళం ఉంది, కాళ్ళు చేతులు కడుక్కొని రా లోపలికి బాబు. అది కాదమ్మా. ఇలా చూడు బాబు, ముందుగా కడుపు నిండా అన్నం తిను, తేలిగ్గా తర్వాత కబుర్లు చెప్పుకుందాం. ఆకలి కడుపుతో కబుర్లు చెప్పుకోవద్దు. అది కాదమ్మా, నేను అన్నం కోసం రాలేదు పెద్దమ్మా, ఆశ్రమం కోసం వచ్చాను. మరి మంచిది నాయనా, కడుపు నిండా ముందు అన్నం తిను, కంటి నిండా నిద్రపో. ఈ తులసమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళెవరూ ఖాళీ కడుపుతో వెళ్ళడానికి కాని పడుకోవడానికి కాని నేను ఒప్పుకోను బాబు అని చెప్పడంతో ప్రసాద్ సంతోషంగా గోళం దగ్గరికి వెళ్లి కాతులు చేతులు కడుక్కొని ఇంట్లోకొస్తాడు. తులసమ్మ ఆకు వేసి అతనికి ఆకు నిండా ఆహార పదార్థాలు పెడుతుంది. కృతజ్ఞతగా చూస్తాడు ప్రసాద్. తిను బాబు, కడుపు నిండా తిను, ఇంకా ఏమైనా కావాలంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా అడుగు బాబు. అలాగే, అడుగుతానమ్మా అని ప్రసాద్ తింటూ ఉంటాడు. తులసమ్మ అతని దగ్గర కూర్చొని విసనకరతో విసురుతూ ఉంటుంది. ప్రసాద్ ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటాడు. చాలా సంతోషం పెద్దమ్మా, ఆశ్రమం కోసం వస్తే నాకు కడుపు నిండా అన్నం పెట్టావు. నిజం చెప్తున్నాను తల్లి, మీరు సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మే తల్లి. ఇప్పుడు చెప్పు బాబు, వచ్చినప్పుడు ఏదో చెప్తున్నావు. మా ఊరు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవపూర్ పెద్దమ్మ, మందారపల్లిలో ఉన్న నా చెల్లిని చూడడానికి వెళ్తూ ఉన్నాను. నా చెల్లి కడుపుతో ఉంది. కాన్పు పుట్టింటి దగ్గర చేయడానికి తీసుకొద్దామని పోతున్నాను. దారిలో చీకటి పడిపోయింది. ఇదిగో ఇలా మీ ఇంటి దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి నువ్వు రావడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాబు. ఆడపిల్ల అత్తవారింట్లో ఎంత దర్జాగా ఉన్నా మొదటి కాన్పు అమ్మవారి ఇంట్లో జరిగితేనే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నువ్వు నీ రక్త సంబంధాన్ని నిలుపుకుంటున్నావు బాబు, అభినందనీయం. ఇక పడుకో నాయనా అని చెప్పి తులసమ్మ ఒక మంచం చూపిస్తుంది. మంచం వద్దు తల్లి, నేను కిందే పడుకుంటాను. లేదు నాయనా, నువ్వు మంచంలో పడుకో. ఎల్లి పడుకో. ఇది మేము మా ఇంటికొచ్చిన అతిథులకు చేస్తున్న మర్యాద బాబు అని చెప్పగానే ప్రసాద్ మరో మాట మాట్లాడకుండా వెళ్లి ఆ మంచంలో పడుకుంటాడు. తులసమ్మ మాత్రం కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని పిండి వంటలు చేయడం మొదలు పెడుతుంది. అవి అయ్యాక నేల మీద చాపేసుకొని పడుకుంటుంది. మరుసటి రోజున ప్రసాద్ అన్నపూర్ణమ్మ ఇంటి నుంచి బయలుదేరుతూ, పెద్దమ్మ, రాత్రి నాకు ఆశ్రమం ఇవ్వడమే కాకుండా కడుపు నిండా అన్నం కూడా పెట్టారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను పెద్దమ్మ. ఇక నేను వెళ్ళొస్తాను. చూడు బాబు, నువ్వు వింటానంటే నీకొక మంచి మాట చెప్తాను. అయ్యో పెద్దమ్మ, తమలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా? చెప్పండి పెద్దమ్మ. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఎవరైనా నిన్ను సాయం కోరితే నీ వల్ల అయితే తప్పకుండా సహాయం చేయి బాబు. అలాగే పెద్దమ్మ, మరి నేను వెళ్ళొస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త.